జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఆస్క్ కవిత పేరుతో ఎక్స్ వేదికగా నెటిజన్లతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానమిచ్చారు. పలు సామాజిక అంశాలపై పలువురు ప్రశ్నించగా వాటికి ఆమె సమాధానాలు చెప్పారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై భారత రాష్ట్ర సమితి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్త డివిజన్ల ఏర్పాట్లు, వార్డుల విభజన సముదాయాల్లో లోపాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పలువురు పార్టీ నేతలు జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. డివిజన్ల పునర్విభజనలో తప్పిదాలను సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్లోని కోటి మహిళా కళాశాలలో పీజీ విద్యార్థినులను హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ వినోద్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కళాశాలకు వెళ్లి విచారణ జరిపి వినోద్పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు షీ టీంకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆడియో మెసేజ్లు పంపించారు. హాస్టల్లో ఉండాలంటే భయమేస్తుందని, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని, ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతి గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు పోరాటం చేశారన్నారు. విద్యార్థులకు ఇచ్చిన మాటను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. సొంత నిధులతో చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 25 కంప్యూటర్లు, అవసరమైన ఇతర ఫర్నిచర్ను అందజేశారు. పవన్ తరపున పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాఠశాల యాజమాన్యానికి కంప్యూటర్లు, పుస్తకాలను అందజేశారు. నర్సాపురం టు చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. నర్సాపురం స్టేషన్ నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జెండా ఊపి రైలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి ఇతర అధికారులు పాల్గొన్నారు. చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ మధ్య నడుస్తున్న వందే భారత్ నర్సాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నై సెంట్రల్లో ఉదయం 5:30 బయలుదేరే వందే భారత్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 11:40 చేరుతుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీని స్థానంలో గ్రామీణులకు ఉపాధి కోసం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్సభ సభ్యులకు అందించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని రద్దు చేసి కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు 2025ను తీసుకురానున్నట్లు సమాచారం. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రాజకీయాలకు అతీతంగా ఉండేవారని, అందరినీ సమానంగా చూసేవారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆవరణలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారని ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కావడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ జట్టు ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో కనీసం 2 మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 5 టీ20 సిరీస్లు డిసెంబర్ 19న ముగియనుంది. మళ్లీ జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత్ 3 వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ 3 వారాల విరామంలో భారత సీనియర్ ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్లో ఆడాలని బోర్డు కోరుకుంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.